మీరందరూ మిస్ అయిన పాత వీడియోస్ అన్నింటినీ బయటకు తీయడమే మన పని. అయితే రీసెంట్‌గా ఇప్పుడే నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసుకుంటుంటే నాకొక రీల్ కనిపించింది. ఆ రీల్‌లో కావ్య అండ్ శ్రీముఖి ఇద్దరు కూడా 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ఎపిసోడ్‌లో మాట్లాడతారు. ఎవరి గురించి అంటే నిఖిల్ గురించి. అదేంటి? ఏం మాట్లాడారు? కావ్య ఎలా రెస్పాండ్ అయింది? శ్రీముఖి ఏమడిగింది? అనే విషయాలు చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ అందరికీ కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అసలు విషయం ఏంటి అంటే ఈ 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ఎపిసోడ్ అనేది లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి సంబంధించింది. అప్పుడు క్లిప్ అనేది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ క్లిప్ ఏంటి అంటే శ్రీముఖి కావ్యకి అడుగుద్ది, ఈ వరలక్ష్మి వ్రతంలో నువ్వు ఏం కోరుకుంటున్నావు? నీ ఫ్యామిలీ బాగుండాలని కోరుకుంటున్నావా? ఇంకెవరైనా బాగుండాలని కోరుకుంటున్నావా? అంటే నేను నా ఫ్యామిలీ మాత్రమే, ఇంకంతే, ఇంకెవరు వద్దు అని కావ్య అప్పుడే చెప్పింది. అంటే అప్పటికే నిఖిల్, కావ్య విడిపోయి సెపరేట్‌గా ఉండడం అయితే జరిగింది. అంటే అప్పటికి బిగ్ బాస్‌లోకి వెళ్ళలేదు నిఖిల్. కానీ ఇద్దరు కూడా సెపరేటెడ్‌గా ఉండడం అయితే స్టార్ట్ చేశారు. సో దాని తర్వాత నిఖిల్ బిగ్ బాస్‌కి వెళ్ళడం జరిగింది. మన కావ్య వచ్చేసి ఈ ఈ షోకి రావడం జరిగింది. ఆ షోలో తేల్చి చెప్పేసింది, నేను నా ఫ్యామిలీ మాత్రమే. అంటే శ్రీముఖి మాత్రం జోక్‌గా నవ్వుకుంటూ నీకిల్లు వద్దు, నాకిల్లు వద్దు, ఓన్లీ నువ్వు నీ ఫ్యామిలీ మాత్రమే అనగానే అక్కడ ఉండే ఆడియన్స్ అందరూ కూడా నవ్వుతారు. అప్పుడు శ్రీముఖి అంటది, ఎందుకురా అతని పేరు ఎత్తగానే మీరు అంత రియాక్ట్ అవుతున్నారు అని అడగగానే కావ్య కొంచెం సిగ్గుపడుద్ది. సో అది జరిగిన విషయం. ఆ క్లిప్‌లో ఆ ముక్క మాత్రమే చూశాను. దాని తర్వాత నేను యూట్యూబ్‌లోకి వెళ్ళి మొత్తం వీడియో అయితే చూడడం జరిగింది. ఆ యూట్యూబ్‌లో కూడా ఆ ఒక్క ముక్కే ఉంది. ఎనీవే జరిగిపోయింది, మనం మార్చలేం. వాళ్ళిద్దరూ విడిపోయారు, మళ్ళీ మనం కలపలేం. వాళ్ళిద్దరూ కలవాలనుకుంటే కలుస్తారు, లేకపోతే లేదు. సో అది మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.